ఫ్రెండ్స్, ఒక 20 ఏళ్ల అమ్మాయి ఒక 26 ఏళ్ల తన కాబోయే భర్తను చంపేసింది అంటే, అసలు ఇంకేం మాట్లాడాలి చెప్పండి? ఇంతకు మించిన దారుణం ఉంటుందా? పోనీ చదువు లేని వాళ్ళు, చాలా వెనకబడిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళనుకోండి. అంటే వాళ్ళకసలు చదువు, సంధ్యలు ఏం లేవు. ఒక ట్రెడిషన్, ఒక కల్చర్ ఇలాంటివి ఏమీ లేవు. ఏదో గాలికి పుట్టారు, గాలికి పెరిగారు అన్నట్టుగా ఉంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ ఈ కేతన్ అగర్వాల్ కానీ, లేకపోతే చేతన్ చౌదరి కానీ, లేకపోతే ఈ అమ్మాయి సియా గానీ, వీళ్ళ ముగ్గురు కూడా మంచి ధనిక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. బాగా చదువుకున్నారు. బిజినెస్‌కి సంబంధించిన పట్టాలు పట్టుకున్న వాళ్ళు. అయినా కూడా ఇంత దారుణానికి ఒడిగట్టారంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉందన్నమాట. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని ఒక్క మాట చెప్పేస్తే ఏ మగాడు ఇంకొక అమ్మాయి వెంట పడతాడు? సరే నీ చావు నువ్వు చావని వదిలేస్తాడు. అలాంటిది బాయ్ ఫ్రెండ్‌తో కలిసి మరీ ఈ రకంగా మర్డర్ ప్లాన్ చేసిందంటే ఇంక మనం ఏం మాట్లాడాలి. అయితే వీళ్ళిద్దరూ అంటే ఈ అమ్మాయి సియా గర్ల్, అలాగే ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ చేతన్ చౌదరి, వీళ్ళిద్దరూ జైల్లో చేస్తున్న నాటకాలు వింటే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే పోలీసులకు కూడా దిమ్మ తిరిగిపోయింది వాళ్ళు చేస్తున్న పని. అయితే వాళ్ళని విచారణ చేపట్టిన తర్వాత ఇటు తను తన ప్రియుడు ఇద్దరు కూడా నువ్వంటే నువ్వు అనుకుంటూ తిట్టుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏమలా అన్నారంటే, నీ వల్లే నేను ఆ అబ్బాయిని చంపానని, నేను అసలు మనం కామ్గా మీ అమ్మా నాన్నలకి చెప్పకుండా లేచిపోదామని అన్నాను అంటూ ఈ అబ్బాయి లేడు, ఈ అబ్బాయి చేతన్ చౌదరి ఆ అమ్మాయితో దెబ్బలాటకు దిగాడు అనమాట, గొడవకు దిగాడు. నువ్వు చెప్పబట్టే నేను ఈ దారుణానికి పాల్పడ్డానని, నాకు అసలు ఇటువంటివి ఇష్టం లేదని, నేను అంటే పోలీసులతో ఈ అబ్బాయి చెప్పాడంట. సార్, నేను తనతో ఒకటే మాట చెప్పాను, లేచిపోయి వెళ్ళిపోదాం, మన ఇద్దరం మేజర్స్ కదా, మన ఇద్దరం లేచిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అని అన్నాను. కానీ తనే అంది, నా ఫ్యామిలీ పరువు పోతుంది, ఎలాగైనా వాడిని చంపేస్తే అది వేరే జస్ట్ కాల్ చేయి పడిపోయినట్టు నిరూపిస్తే చాలు అయిపోతుందని చెప్పింది, లేకపోతే నేను అసలు దీనిలో ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు అని వీడు చెప్తున్నాడు. ఎవరు? ఈ చేతన్ చౌదరి. అయితే ఇమీడియట్ గా ఈ అమ్మాయి ఏమందంటే, నేను అసలు అలా అనలేదు, ఏదన్నా సరే శాశ్వతంగా దూరం చేసుకోవాలి అంటే ఇలాగే చెయ్యాలి అంటూ ఇతనే నన్ను రెచ్చగొట్టాడు, లేకపోతే నేను కూడా మా అమ్మ నాన్నలకు చెప్పేసేదాన్ని అంటూ ఈయం మొదలెట్టాడు. సో వీళ్ళిద్దరూ పోలీసుల దగ్గర నీది తప్పంటే నీది తప్పు అనుకుంటూ దెబ్బలాడుకుంటున్నారు. అంటే మ్యాటర్ ఏమైందంటే, వీళ్ళిద్దరు కలిసే చేసినప్పటికీ కూడా శిక్ష, పోలీసులను చూడంగానే వీళ్ళకి భయం పుట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ గేమ్ ఆడుకున్నారు. అయితే ఇంకా పోలీసులు వాళ్ళ పెద్ద రచ్చ, అంటే ఆల్మోస్ట్ గొడవలు కొట్టేసుకునేంత వరకు వెళ్ళిపోయారనమాట. ఇక వీళ్ళ పరిస్థితి ఇలా కాదని చెప్పేసి ఇమీడియట్ గా వాళ్ళిద్దరిని సపరేట్ చేసి వేరే వేరే చోట్ల పెట్టడం అయితే జరిగింది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.